యాగాలు చేస్తే ముఖ్యమంత్రి అవుతారా? అవును. ఆ విశ్వాసంతోనే జగన్ ఏపీకి ముఖ్యమంత్రి కావాలంటూ హైదరాబాద్లో సహస్ర చండీ యాగం జరుగుతోంది. 2019 మేలో ఎన్నికలు జరిగే వరకు దాదాపు 2 ఏళ్ల పాటు ఈ యాగం కొనసాగుతుంది. పండితులు శివప్రసాద్ శర్మ నాగోల్లోని తన నివాసంలో ఈ యాగం నిర్వహిస్తున్నారు. తొలి రోజు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి యాగంలో పాల్గొంటున్నారు. రెండో రోజు ఆ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. జగన్ సీఎం అయ్యేందుకే యాగం చేస్తున్నట్లు శివప్రసాద్ శర్మ చెప్పారు. ఇది ఒక్కరి కోసమే కాదని, ఏపీ ప్రజలు సుఖంగా ఉండాలని, రాష్ట్రానికి సమర్థ నాయకత్వం రావాలని యాగం చేస్తున్నట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు. ఎన్నికల వరకు యాగం జరుగుతుంది అంటున్న సుబ్బారెడ్డితో మా ప్రతినిధి హసీనా ఫేస్ టు ఫేస్. సహస్ర చండీ యాగంలో పాల్గొనడానికి ఈరోజు ఎంపీ వైవి సుబ్బారెడ్డి వచ్చారు. ఈ యాగం ఎవరు చేస్తున్నారు? అమ్మ, ఒకరి కోసము ఒక వ్యక్తి చేసే కార్యక్రమం కాదమ్మా. ఇది మహారుద్ర సహస్ర చండీ యాగం. ఇది ఒక్కరోజుతో అయ్యేది కాదు. రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకత్వం రావాలని, సకాలంలో వర్షాలు పడాలని, రైతులు, రాష్ట్రంలోని ప్రజలు అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, రాష్ట్రం ప్రజల క్షేమం కోసం ప్రసాద్ శర్మ వాళ్ళ బృందం, వేద పండితులు సుమారుగా 20 మంది ఉన్నారమ్మ. వాళ్ళందరూ బహుత్తర కార్యక్రమం చేపట్టారు. ఇది ఏ ఒక్క పార్టీ కోసమో కాదు, రాష్ట్రంలోని ప్రజలందరి కోసం, రాష్ట్రానికి ప్రజలకి సుఖంగా సంతోషంగా ఉండేదానికి సమగ్రమైన నాయకత్వం రావడానికి కూడా కార్యక్రమం పెట్టారు. కాబట్టి నిజంగా రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని భావిస్తూ నేను ఇందులో పాల్గొన్నాను. నాతో పాటు ప్రజా సంక్షేమం కోరుకునే వాళ్ళు, వాళ్ళ అభిష్టం మేరకు వాళ్ళందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొంటే మనందరం ఏం చేసినా ప్రజలకి సుఖంగా సంతోషంగా ఉండే విధంగా పాలన ప్రభుత్వం ఉండాలని కోరుకుంటాం. జగన్ సీఎం అయినంత వరకు యాగం కొనసాగిస్తుందని దాంట్లో ఎన్ని కారణాలైనా చెప్పుకోవచ్చమ్మా. ఎలక్షన్ల వరకు యాగం చేస్తాము అని ప్రసాద్ శర్మ బృందం వాళ్ళు, వేద పండితులు యాగం మొదలు కాకముందే చెప్పడం జరిగింది. మంచి ఉద్దేశమే కాబట్టి చేయమని మేము కూడా ఎంకరేజ్ చేసాం. తప్పకుండా ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి మేమందరం కూడా పాల్గొంటున్నాం. మా పార్టీ నాయకులే కాదు, వేరే పార్టీ నాయకులు పాల్గొంటా కూడా స్వాగతిస్తాము. జగన్ గారు కూడా పాల్గొంటారు. చూద్దామమ్మా, ఆయన ప్రోగ్రాములను బట్టి తప్పకుండా ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు తప్పకుండా ఆయన సమయం అనుకూలిస్తే ఆయన కూడా పాల్గొంటాడు. అంటే విడిపోయిన రాష్ట్రం మంచి జరగాలని నన్ను కొంతమంది వ్యక్తులు అడిగితే నేను స్వతహాగా ధూపదీప నైవేద్యాల కోసం రాజశేఖర్ రెడ్డి గారు కొన్ని దేవాలయాలు అభివృద్ధి పరిచారు కాబట్టి ఆయన మీద ఉన్న అభిమానంతో నేను కొంతమందిని వ్యక్తులను అడిగి, అయ్యా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది, మంచి అభివృద్ధి కలగాలి, మంచి నాయకుడు కావాలి అన్న ఉద్దేశంతో, నా సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధి ప్లస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కూడా నేనే చేస్తున్నాను. జగన్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ యాగం కొనసాగుతుందని చెప్పి ఇక్కడున్న పురోహితులు అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి హసీనా, TV9 హైదరాబాద్.